ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. 5 సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం. పెట్టుబడి రాలేదు, పరిశ్రమలు రాలేదు. అలాంటిది ఆగిపోయిన పనులని తిరిగి ప్రారంభించాం. ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఒక గూగుల్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ఇంకో పక్కన ఫైటర్ జెట్ తయారు చేసే ఆమ్కా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వస్తుంది. ఇప్పుడే గౌరవ మంత్రి గారు చెప్పినట్లు ఇంకొక 3 సంవత్సరాలు నిరుద్యోగ యువకులు పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం లేదు. పక్క రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులు ఆంధ్ర రాష్ట్ర వైపు చూసే విధంగా ఈరోజు పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొస్తున్నాం. మా లక్ష్యం ఒకటే, అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి. 2 కలిసికట్టుగా ముందరికెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇది 2 కలిసికట్టుగా తీసుకెళ్తున్నాం. మీ అందరి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. మీకోసం అహర్నిశలు కష్టపడడానికి మేమున్నాం. ఈరోజు మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి, రైల్ ఓవర్ బ్రిడ్జ్ కానివ్వండి, ఇలా కేంద్రంతో సంబంధించిన అన్ని కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే గౌరవ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు కనుకనే. మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కోసం ప్రత్యేకంగా స్కీము ఉండాలి. ప్రసాదం 2 ద్వారా ఏకంగా నిధులు తీసుకురావాలని గౌరవ మంత్రి గారు నేను కోరితే ఏకంగా టూరిజం మినిస్టర్ గారిని కలిసి ఆయన పక్కన కూర్చుని నాకు ఫోన్ కొట్టి ఆయన చేత కమిట్మెంట్ కూడా చేయించిన వ్యక్తి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే కలిసికట్టుగా పనిచేస్తే ఎంత అద్భుతంగా ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే దానికి మంగళగిరి ఒక ఉదాహరణ. మీ ఆశీస్సులు ఒక పక్కన మీ కొడుకు లాంటి నాకు, ఇంకొక పక్కన మన పెద్దన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖంగా నేను ఆశిస్తూ, ఇంకా రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. మంగళగిరిలో ప్రత్యేకంగా అనేక పరిశ్రమలు పెట్టుబడులు తీసుకొచ్చి నిరుద్యోగ యువకులకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించే దిశగా మేము పనిచేస్తామని సభాముఖం మీ అందరికి హామీ ఇస్తూ, నాడు నేడు ఎప్పుడు ఒకటి చెప్తా. ఎంతోమంది నన్ను అడిగారు ఓడిపోయినది ఇక్కడ 91,000 మెజార్టీ ఎట్టు గెలిచామని. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పా, 5 సంవత్సరాలు కష్టపడ్డా, మంగళగిరి ప్రజలతో అనుసంధానమయ్యా, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నా, వాళ్ళతో కలిసికట్టుగా జీవితాంతం ప్రయాణం చేస్తానన్న భరోసా కల్పించా. అందుకే నాకు ఆ మెజార్టీ ఇచ్చి గెలిపించారని చెప్తాం జరిగింది. ఇది రాజకీయ వేదిక కాదు. కానీ ఒక విషయం చెప్పాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు 7 సార్లు ఒక నియోజకవర్గంలో గెలిచారు. ఆ నియోజకవర్గం పేరు కుప్పం. మేమందరం ఎప్పుడు కుప్పం వైపు చూసి ఎలా పనులు చేయాలని తెలుసుకున్నాం. అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి అక్కడ కుప్పంలో ఉన్న మా మిత్రులు చెప్పి మంగళగిరికి వెళ్ళి నేర్చుకోండి ఎలా అద్భుతంగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పే పరిస్థితి ఈరోజు మనం తీసుకొచ్చాం. 6 నిమిషాలు కష్టపడదాం, అన్ని సమస్యలు పరిష్కరించామని చెప్పట్లేదు, అన్ని కోరికలు తీర్చామని చెప్పట్లేదు. అది దేవుడి వల్ల కూడా సాధ్యం కాదు. కానీ మీకోసం పనిచేస్తున్నాం, కష్టపడుతున్నాం, 6 నిమిషాలు అందుబాటులో ఉంటున్నాం. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని ఈ సభాముఖ ప్రజలందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.